నంబర్ వన్ అంటారు. అసలైన #1 గురుకాశీ యూనివర్సిటీ. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గజపతినగరం మండలం కొత్తపట్నం ప్రాంతానికి చెందిన శ్రీను అనే వ్యక్తిని వాళ్ళ యొక్క తమ్ముడు అతి కిరాతకంగా దారుణంగా హత్య చేసినప్పుడు చూసిన ప్రత్యేక మన ముందు ఉన్నారు. అసలు నిన్న ఏం జరిగింది, హత్య జరిగేటప్పుడు ఈయన అక్కడ ఎందుకున్నారు, ఈయన ఏం చూశారు, అసలు ఇద్దరి మధ్య ఏమైనా వాగ్వివాదం చోటు చేస్తుందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఆయన చూసింది ఏంటో కూడా మాట్లాడదాం. మీ పేరండి? ఇప్పుడు చనిపోయారు కదా శ్రీను, ఆయన ఏమవుతారు? ఏం జరిగిందండి నిన్న తినేసి పిల్లలు పట్టుకోవడానికి వచ్చారు. వచ్చేదాకా చేయడం మనకి చేయకపోవడం నీళ్ళు ఇచ్చారు. వాళ్ళు బండి ఇచ్చారు. బండి ఇచ్చిన తర్వాత ఇదిగా కార్లకు ఉందండి. రోడ్డు కార్నర్ కారును గొప్పకొని సార్లో ఇచ్చారు. సీన్ తప్పని బండి ఆడు బండి ఆడు యూజ్ చేసి నా జోన్ దగ్గర కళ్ళ అంతాను ఏదో పని అని చదివి వేరే వ్యక్తి కార్లోనే లాగించరికి ఈ సంఖ్య ఏంటి ఆ చెట్టు నేను మాకు చెట్టు అక్కడ చెప్తాం ఆ చెట్టు నేను ఉన్నాడు తొక్కుని వచ్చారు. ఇద్దరు కలిసి లాగించి తప్పని పోతారు. అది పెద్ద కారణం తప్పని పడిపోయి కూర్చోాను. కొంచెంసరికి నీళ్ళు చేశాను. నన్ను కూర్చోటాను. నేను బయలుదేరి ఆయన చెప్పడానికి అది తప్పని ఎంతమంది అంటే వాళ్ళ తమ్ముడు ఎవరైతే శ్రీను చనిపోయాడో చంటి వాళ్ళ ఆవిడ వాళ్ళ అబ్బాయి ఇంకొక ఆయన చెప్తున్న ఇది జరిగింది. అంటే ముందుగా ప్రీ ప్లాన్ చేసుకొని చెట్టు వెనకాల నక్కి ఉన్నారు. ఏదో ఇష్యూ మీద గొడవ తెచ్చిన తర్వాత ఇది చేద్దాము అది కూడా రోడ్డు మీద ఇప్పుడు ఆ లైన్ మీద మనం కారణం పెడుతున్నాం అంతే. మన ఊర్లోకి వెళ్ళాలి. ఆ కారణం దగ్గర బండి కూడా సైడ్ ఆపాడు. ఆ బండి ఉట్టుకెళ్ళి మళ్ళీ రెడ్డి ఇంటికి వచ్చాడు. అది జరిగిన తర్వాత పోలీసులకి ఇంటిమేట్ చేస్తారు కదా. పోలీసులు వచ్చిన తర్వాత ఇంటికి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారా లేదంటే మీరేమవుతారు? మీ బంధువు ఆ పాపని మా అబ్బాయికి చేసాం. ఈ రోజు నాడు వాళ్ళకి అయ్యింది, రేపు పొద్దున్న నా కొడుకు ఆ ఇంటి అల్లుడే. వాళ్ళకి జరిగింది నా బిడ్డలు కూడా జరుగుతుంది. ఎప్పుడు ఇక్కడే ఉంటారు వాళ్ళు. ఇది జరిగింది, మాకు న్యాయం కావాలి మేడం. ఎందుకంటే అతి ఘోరంగా చంపేశారు. ఒక మనిషి ఒక నెలవు మనం ఫోన్ కొయ్యాలంటేనే భయపడతాం. ఫోన్ కొయ్యాలంటే ఎంతో ఆలోచించుకొని భయపడతాం. అలాంటిది ఒక మనిషిని అత ఘోరంగా ఎంత అచ్చిగా చేశారో పక్కన బందగా చేశారు మేడం. అందరూ ఆలోచించుకొని తల్లిదండ్రులు కూడా ఆలోచించుకొని ఇది చేశారు. మాకు సీఎం నుండి రక్షణ కావాలి. నా కొడుకు కూడా ఆ ఇంటి అల్లుడే. నాకు ఒక మేనల్లుడు, ఇంకొక అల్లుడు, ఇంకొక కొడుకు ఉన్నాడు. ఆ ఇంటి అల్లుడే. ఆ పేరు కూడా ఆ పేరుతో రాజమండ్రి. ఈ నలుగురు కూడా మళ్ళీ చంపుతారని హెచ్చరిస్తాడు. మాకు బందోబస్తు కావాలి. మాకు ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడున్నాడు ఆ జైల్లో ఉన్నాడు మేడం. పోలీసులు హ్యాండ్ చేశారు. ఆ సంటి మగ ఇంకొక రైతులు అతన్ని చాకలు అతన్ని ఈ సంటినే లోపల పెట్టారు. ఆ ఫ్యామిలీ మొత్తం బయటే ఉన్నారు సార్ మేడం గారు. బయటే ఉన్నారు. ఈ రోజు నాడు ఇదే జరిగింది. తొలి మటర్ కేసులో ఉన్నాడు. కానీ భయం లేకుండా కారణం పెట్టి మేడం గారు ఒక మనిషి ప్రాణం అంటే కోడి కంటే ఇలువ తక్కువ అయిపోయింది. ఇది మనిషి ప్రాణం అంటే మాకు వద్దు, మాకు న్యాయం కావాలి మేడం. మాకు న్యాయం కావాలి. న్యాయం ఆత్మ శాంతి కావాలంటే ఆడికి ఏదో కూడా చెయ్యాలి. అది ప్రభుత్వమే చెయ్యాలి. అది మా చేతుల్లో లేదు. అది మా ప్రభుత్వం చెయ్యాలి మేడం. మా నాన్నగారు అండి, నా పేరు మేకలయ్యారు, మాది రాజమండ్రి. మా నాన్నగారు చావు కారణం మా పసుపటి చట్టి బాగా దారుణంగా చనిపోయి 5 ఆడపిల్లలు. మేము 5 ఆడపిల్లలు. మా నాన్న తెచ్చి కడతారే మా 5 బతకాల్సి. మా నాన్న చెప్తుంటే స్టిక్కర్లు వేసుకుని బతుకుతారు. అటువంటి మా నాన్న పట్టుకొని బట్ట పెట్టి పట్టుకొని పెట్టి
పొట్లు 30 కోట్లు పొడిచి ఎన్ని పక్కల వెనకాల పొడిచి ఈ చెయ్యి కోసేసారు, ఈ చెయ్యి కోసేసారు. ఎడంకాలకి 2000 తీసేసారు. 2000 తీసి ఈ పీకల కోసేసి పక్క తీసుకుని పాడేస్తారు మా నాన్న. అసలు మనం ఎవరి శత్రువులు కూడా అంత హింసించు, అటువంటి హింసించి చనిపోరు మా నాన్న. మా నాన్న చావుకు కారణం పసుపుడు చంటి, పసుపుడు సత్యవతి, పసుపుడు అజయ్, ఆ చాకలైన మా నాన్న చావుకు కారణం. మా నాన్న ఫస్ట్ మటన్ చేసిన 3 నెలలు వేరేస్తున్నారు. 3 నెలలు వేరేచ్చేసినా కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ఏముందంటే ఆపడలా ఏక నిన్న కేసులు కారు ఎక్కుతున్నారు, ఎస్ఐ గారు కారు ఎక్కుతున్నారు కూడా ఎత్తరిచ్చాడు మా వదిలికి మా ఏరకకి. కానీ ఇదే సిచ్యువేషన్ నా కొడుకుంటాడు అక్కడ, నా కొడుకు, నా వాళ్ళు, నా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు. అలాంటప్పుడు నా పిల్లలు కూడా చేయరని గ్యారంటీ ఉంది మేడం గారు. తమ్ముడు మేడం మా నాన్న ఒక వారు కొడుకున్నాడు. ఆ కొడుకుని కూడా నీ కొడుకుని నిన్ను కూడా చంపేద్దాం మా అమ్మని బెదిరించాడు మేడం. నిన్ను నీ కొడుకుని ఇద్దరిని చంపేద్దాం, నీ ఆడలాగా చంపేద్దాము. 3 నెలలు బేల్ చేస్తా, ఫస్ట్ మటర్ కేసు 3 నెలలు బేల్ వచ్చింది మేడం. 3 నెలలకు ఒకసారి బేల్ అవుతుంది మాకు. ఈ మటర్ కేసు 3 నెలలు బేల్ వచ్చేది. తర్వాత వచ్చిందంటే నిన్ను నీ కొడుకుని కూడా ఇద్దరిని చంపేద్దాము అని చేస్తున్నారు మేడం. మా అమ్మని మా నాన్న మా తమ్ముడు చంపేస్తుంటే మాకు పుట్టింటే అనేది వేరే లేదు మేడం. మాకంటే ఎవరు లేరు, మాకు ఎక్కడ మా నాన్న తప్ప మాకు ఎవరు లేరు కాబట్టి మా నాన్న చంపేశారు. కాబట్టి మా నాన్న దారులు వారికి ఉరిశిక్ష కావాలి మేడం. మాకు ఏ నాయకుడు వద్దు, సీఎం కానీ వాళ్ళకి ఉరిశిక్ష కావాలి మేడం. ఎందుకంటే సింపుల్ ఏమి కాదు, మనిషి చంపడం మనిషి అంటే ఆపడాలి ఇంటితో సమానం చేస్తారు మేడం. అర్థమైందా? అలాగే ఎంతమందిని చంపుతారు మేడం, ఎంతమందిని చాలా ఉసురు పోసుకుంటారు. ఫ్యామిలీ తోటి పిల్లలతోటి అందరూ ఉన్నారు, ఆ చిన్న పిల్లలు ఉన్నారు మేడం. వాళ్ళకి ఇంటి పిల్లలు కూడా అవ్వలేదు మేడం. అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ. అలాంటి సిచ్యువేషన్ అలాగే ఎంతమందిని చంపుతారు. వాళ్ళకి భయం మనిషి అంటే ఇల్లు లేకుండా పోవడం కారణం ఏంటి? సొంత అన్నయ్యే కదా. వీళ్ళు ఎప్పుడు నిండా 10 బందీ చేసుకొని వీళ్ళు మామూలు తెచ్చిగీసుకొని ఉన్నారు మేడం. కరెక్ట్ గా ఈయనకి నడపడానికి వాళ్ళు రావడం, వీళ్ళకి అన్ని నూడిల్స్కి వెళ్ళడం, వాళ్ళు చనిపోయడం మొత్తం ఒక మేడం. చనిపోయి మా నాన్నగారి కాలికి, చేతికి, ఎక్కడ దెబ్బ, మెడకి మొత్తం అన్ని కూడా ఫోటోలు కూడా తీశారు మేడం. ఇప్పుడు ఒక ఆయన చూపించారు, వీడియో తీసిన ఆయన ఒక ఆయన చూపించారు మేడం. మా నాన్నగారు చంపిన దారుణం వారికి కావాలి మేడం. ఆయన ఉరి శిక్ష కావాలి మేడం. మాకు లైన్ కావాలి. మా తమ్ముడిని మా బయటకు చంపారు. ఒక్కొక్కరిది తండ్రి చనిపోయాడు. మరో పక్క గతంలో నేర చరిత్ర ఉంది. మళ్ళీ బెయిల్ మీద వచ్చి మమ్మల్ని చంపుతారంటూ సవాల్ చేసిన వ్యక్తికి మళ్ళీ బెయిల్ వచ్చిందంటే మళ్ళీ మా ప్రాణాలకు కూడా భయం ఉంది అంటూ ఆ కూతురు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు న్యాయం ఏ విధంగా జరుగుతుంది? చనిపోయిన మా తండ్రి ఎలాగా తీసుకురాలేరు, కానీ బ్రతుకున్న మాకు దిక్కెవరు? మా ప్రాణాలకి రక్షణ ఎలా ఉంటుంది? ఇంత నేర చరిత్ర ఉన్న వ్యక్తి పకడ్బందీగా ఎప్పుడైతే డీజే సౌండ్ స్టార్ట్ అయ్యాయో గణేష్ నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. సో అంత ప్లాన్ చేస్తున్నాడు పసుపురెడ్డి చంటి అనే వ్యక్తి, అదేవిధంగా వాళ్ళ వైఫ్, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి, అదేవిధంగా ఇంకో ఒక ఆయన కూడా ఆ ఊర్లో గ్రామస్తుడు ఉన్నారు. వీళ్ళంతా కూడా కరెక్ట్ టైం చూసుకొని ఒక ఇష్యూ స్టార్ట్ చేద్దాం. ఇష్యూ స్టార్ట్ చేసిన తర్వాత వాగ్వివాదం జరుగుతుంది. ఆ వాగ్వివాదం జరిగిన తర్వాత మీరు ఎంటర్ అవ్వండి అంటూ కూడా ఒక ప్రీ ప్లాన్ మర్డర్ ఇదంతా చేశారు. సో రక్త మడుగులు అంతా ఆయన తల్లడిల్లుతున్నా సరే ఇంకా కసి దానికి దాదాపు 30 నుండి 40 సార్లు కత్తితో పొడిచి చంపారు. ఎలా ఆలోచించాలో కూడా అంటే హ్యూమన్ సైకాలజీ, టైం సైకాలజీ ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. సాధారణంగా విజయనగరం జిల్లా అనేసరికి ఎక్కడో హత్యలు జరుగుతుంటే అయ్యో అనే విధంగా, అలాంటిది మూవీస్ లో కూడా ఇంత దారుణంగా చూడరేమో. దట్టు పిల్లల ముందు తండ్రి రక్తం మడుగుల్లో ఉన్నారు, అదేవిధంగా రక్తం కారుతున్న కత్తితోటి పిన్ని దర్జాగా వెళ్తుంది. సో ఇదంతా చూస్తుంటే ఏమైపో సమాజం వెళ్ళిపోతుంది. ఈవెన్ వాళ్ళు అనేది నిజమే, కోడికి ఇంత హాని జరుగుతుంటే కట్ చేస్తేనే ఆ బ్లడ్ చూసి విలువలాడతాం, పక్కకు తిప్పుకుంటాము. అలాంటిది ఒక మనిషిని అత్యంత దారుణంగా కిరాతకంగా చంపాలి అంటే అలాంటి నిందితుడికి ఎలాంటి శిక్ష ప్రభుత్వం విధిస్తుందో మేము కూడా ఆశగా ఎదురు చూస్తున్నాం. తిరిగి మళ్ళీ మా ప్రాణాలను కూడా రక్షణ కల్పించండి మహాప్రభు అంటూ పోలీస్ అధికారులని అలాగే ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది ఇక్కడ. బాలకిషోర్ తో పద్మ, ఐ డ్రీమ్స్.